ప్రపంచంలోని 10 అతి చిన్న దేశాలలో ఆశ్చర్యం కలిగించే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 10 సీలాండ్. అట్లాంటిక్ ఓషన్ కి సరిహద్దులో నార్త్ సీలో ఉన్న అతి చిన్న దేశం ఈ సీలాండ్. ఇక్కడి భూభాగం కేవలం 0.001 స్క్వేర్ మైళ్లు మాత్రమే. పూర్వం బ్రిటిష్ వారు దీన్ని సముద్రంలో నిర్మించిన ఒక నావెల్ బేస్. దీన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ సైన్యం యొక్క స్థితిగతుల గురించి తెలుసుకోవటానికి దీన్ని నిర్మించారట. ఆ తర్వాత దీన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోకపోవడంతో 1967లో ప్యాడీ రాయ్ బేట్స్ అనే వ్యక్తి మరియు అతని కుటుంబం ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని బ్రిటిష్ పైరేట్ రేడియో అనే సంస్థను స్థాపించి దీన్ని సపరేట్ దేశంగా అనౌన్స్ చేశాడు. 1975లో ఈ ప్రాంతానికి సపరేట్ రాజ్యాంగాన్ని రాసి ఒక జెండాను కూడా తయారు చేశారు. అయితే ప్రపంచంలోని వేరే దేశాలు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా పరిగణించడం లేదు. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ లా ఆఫ్ ది సీ ప్రకారం మిలిటరీ అవసరాల గురించి నిర్మించిన ఇలాంటి బేస్లను ఒక ఐలాండ్ గానో దేశంగానో పరిగణించకూడదని రాసుందట. అయితే యూకే జర్మనీ దేశాలలోని చాలా మంది సీలాండ్ ని ఒక ప్రత్యేక దేశంగానే ఇంకా పరిగణిస్తున్నారు. నెంబర్ 9 లీచ్టెన్స్టీన్. ఆస్ట్రియాకి స్విట్జర్లాండ్ కి మధ్యలో ఉన్న అతి చిన్న దేశం ఇది. ఈ దేశపు భూభాగం కేవలం 62 స్క్వేర్ మైళ్లు మాత్రమే. 37,000 మంది జనాభా మాత్రమే ఉన్న ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద సాసేజ్ క్రేసింగ్ పొటాషియం స్టోరేజ్ ప్రొడ్యూసింగ్ కంట్రీగా ఉంది. ప్రపంచంలోని హామీ లేని దేశాలలో ఈ దేశం ఒకటి. ఈ దేశం ముఖ్య పట్టణం వడుస్. నెంబర్ 8 రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్. సౌత్ ఏషియన్ ఐలాండ్ కంట్రీగా పేరు పొందిన ఈ దేశం చుట్టూ ఉన్న బీచ్లతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టూరిస్టులను ఆకర్షిస్తుంది. 200 చిన్న చిన్న ద్వీపాలు కలయికగా ఉన్న ఈ దేశంలో కేవలం 115 స్క్వేర్ మైళ్ల భూభాగం మాత్రమే ఉంది. ఈ దేశం మొత్తం జనాభా కేవలం 3,93,500 మాత్రమే. ఈ దేశానికి క్యాపిటల్ సిటీ మాలే. అయితే ఈ దేశం ఇప్పుడు ప్రమాదపు అంచులలో ఉంది. భూమిపైన పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల సముద్రంలో నీటి మట్టం పెరిగి ఈ దీవులు కొద్దిగా సముద్ర గర్భంలోకి వెళ్లిపోతున్నాయి. నెంబర్ 7 నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మరో చిన్న దేశం నారు. ఈ చిన్న ఐలాండ్ దేశం కేవలం 8 స్క్వేర్ మైళ్ల భూభాగం మాత్రమే కలిగి ఉంది. 1968లో ఈ దేశానికి స్వాతంత్రం రాగా అంతకు ముందు ఈ దేశాన్ని ప్లెజెంట్ ఐలాండ్ అని పిలిచేవారు. ఈ ఐలాండ్ కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ దేశానికి ప్రత్యేకమైన క్యాపిటల్ సిటీ అంటూ ఏమీ లేదు. ఇక్కడ జనాభా కూడా కేవలం 10,000కు లోపే ఉన్నారు. నెంబర్ 6 వాటికన్ సిటీ. వాటికన్ సిటీ అనేది కేవలం ఒక నగరమే కాకుండా అఫీషియల్ గా ఈ నగరాన్ని ఒక దేశంగా ప్రకటించారు. అందుకని ఈ దేశానికి సపరేట్ కరెన్సీ ఉంటాయి. క్రైస్తవులకు మతపరమైన ముఖ్య పట్టణంగా బాసిల్లుతున్న ఈ నగరంలోనే వారి మెయిన్ ప్రీస్ట్ అయిన పోప్ ఉంటారు. ఈ దేశపు భూభాగం కేవలం 0.17 స్క్వేర్ మైళ్లు మాత్రమే. అక్కడ 2014 లెక్కల ప్రకారం కేవలం 842 మంది జనాభా మాత్రమే ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం ఈ దేశాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని వేల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. నెంబర్ 5 టువలు. 9 ఐలాండ్స్ కలయిక ఈ టువలు దేశం. 1978కు ముందు ఈ ఐలాండ్స్ ని ఎలిస్ ఐలాండ్స్ అని పిలిచేవారు. అయితే 1978లో బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత ఈ ఐలాండ్స్ ని ఒక దేశంగా పరిగణించి టువలు అనే పేరును పెట్టారు. ఈ ఐలాండ్ దేశం పసిఫిక్ సముద్రంలో హవాయి దీవులకు ఆస్ట్రేలియాకి మధ్యలో ఉంటుంది. ఈ ఐలాండ్ దేశంలో మొత్తం భూభాగం కేవలం 10 స్క్వేర్ మైళ్లు మాత్రమే ఉంటుంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న సముద్ర మట్టం వలన రోజు రోజుకి అక్కడి భూభాగం సముద్రంలోకి కలిసిపోతుంది. అందువల్ల 2012లో 11,000 మంది ప్రజలు అక్కడ ఉండగా ఈ సంఖ్య 2013కు వచ్చేసరికి 10,000 లోపు పడిపోయింది. నెంబర్ 4 మొనాకో. ఈ దేశం ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో రెండవది. అయినా కూడా ఈ దేశానికి చాలా విశిష్టతలే ఉన్నాయి. కేవలం 3/4 స్క్వేర్ మైళ్లు మాత్రమే కలిగి ఉన్న ఈ దేశంలో సుమారు 37,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ దేశం ఇంత చిన్నదైనా ఫార్ములా 1 రేసింగ్ కి క్యాపిటల్ గా అభివర్ణిస్తారు. అందువలన ఈ దేశంలో చాలా భాగం రేస్ ట్రాక్లను నిర్మించారు. అయితే ఈ దేశంలో ఉన్న వింత ఏంటంటే ఆ దేశంలో ఉన్న జనాలందరూ కలిసి క్యాజినోస్
ని స్వచ్ఛంగా బ్యాన్ చేశారట. అక్కడ జనాలు కనీసం క్యాజినోలలో అడుగు కూడా పెట్టారట. అయితే అక్కడికి వచ్చే టూరిస్టులు మాత్రం ఈ క్యాజినోలలో విపరీతంగా జూదం ఆడుతారు. నెంబర్ 3 శాన్ మెరీనో. ఇటలీ దగ్గరలో ఉన్న అతి చిన్న దేశం శాన్ మెరీనో. ఈ దేశం కేవలం 23 స్క్వేర్ మైళ్ళు భూభాగం మాత్రమే ఉంది. ఈ దేశానికి ఉన్న మరో ప్రత్యేకత అక్కడ ఉన్న పెద్ద గోడ. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మాదిరిగానే ఒక పెద్ద గోడ ఈ దేశానికి సరిహద్దుగా ఉంది. చుట్టూ ఎత్తైన కొండలతో రోమన్ సాంప్రదాయక కట్టడాలతో ఈ దేశం చాలా అందంగా కనబడుతుంది. ఈ దేశపు ముఖ్య పట్టణం శాన్ మెరీనో నగరం. ఈ దేశంలోని జనాభా కేవలం 31,000 మాత్రమే. నెంబర్ 2 మార్షల్ ఐలాండ్స్. పసిఫిక్ సముద్రంలో ఈక్వేటర్స్ కి దగ్గరగా ఉన్న మార్షల్ ఐలాండ్ మొత్తం 5 ద్వీపాల సమూహం. అయితే 1952 వరకు ఇది 6 ద్వీపాలుగా ఉండగా వాటిలో ఒకదానిపై అమెరికా ప్రభుత్వం న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ ను చేయడం వలన ఆ ఐలాండ్ మొత్తం నాశనం అయ్యింది. మిగిలిన 5 ద్వీపాల భూభాగం మొత్తం కలిపితే కేవలం 70 స్క్వేర్ మైళ్ళు మాత్రమే. అయినా అక్కడ ప్రస్తుత జనాభా సంఖ్య 68,000. ఈ ఐలాండ్ 1986 వరకు అమెరికా ఆధీనంలో ఉండగా 1986లో దీన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించింది. రోజు రోజుకు పెరుగుతున్న సముద్రపు నీరు వల్ల ఈ ఐలాండ్ కేవలం సముద్ర మట్టానికి 7 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది. నెంబర్ 1 సెయింట్ కిట్స్ అండ్ నెవిస్. ఇది వెస్టిండీస్ దగ్గరలో ఉన్న 2 దీవుల సమూహం. ఈ దీవులను ఫెడరేషన్ ఆఫ్ సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవిస్ అని కూడా పిలుస్తారు. 1983 ముందు వరకు బ్రిటన్ పాలనలో ఉన్న ఈ ఐలాండ్స్ 1983లో స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఈ ఐలాండ్లు 2 కలిపి కేవలం 104 స్క్వేర్ మైల్స్ భూభాగం మాత్రమే ఉండే ఈ దేశంలో కేవలం 48,000 మంది జనాభా మాత్రమే ఉన్నారు. ఈ ఐలాండ్స్ ని మొదటిసారి కొలంబస్ 1493లో కనుగొన్నారు. ఈ దేశం యొక్క ముఖ్య నగరం బాసెట్ టెర్రీ. అయితే ఈ దేశంలో ప్రధాన ఆదాయం టూరిజం, మత్స్య సంపద మీద ఆధారపడి ఉంది. చూశారు కదా ప్రపంచంలోనే అతి చిన్న దేశాలను. ఈ దేశాలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.